ఇలా ఏ ఒక్కరి చేయడం లేదు. మేము అద్దె ఇళ్లలో ఉంటూ సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ అరకొర వసతుల మధ్య కనీసం అద్దె చెల్లించలేని పరిస్థితిలో మేమున్నాం. పాత్రికేయ వృత్తిని నమ్ముకొని ప్రజాసేవే లక్ష్యంగా ఈ రంగంలోకి వచ్చిన మేము గత 30 ఏళ్లుగా మాకు రావాల్సిన హక్కులు రాక దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇక ఇస్తారు, రేపిస్తారు, మాపిస్తారు అని చెప్పేసి వేచి చూసి ఇక గత్యంతరం లేక ఇళ్ల స్థలాల సాధన కోసం గత 15 రోజులుగా మేము ఆందోళన బాట పట్టి, కొంతమంది మాట్లాడుతుంటారు జర్నలిస్టులకు వాళ్ళకేంది తెల్ల బట్టలు మంచి విలువ అనుకుంటారు. అయ్యా, మా తెల్ల బట్టల వెనుక మా బాధ ఏందో ఒకసారి మీకు చూపించాలనే ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక మీరు అట్లనే కూర్చోండి, మేము ఇట్లనే చూస్తాం భాగవతాన్ని అన్నట్లుగా మీరు వ్యవహరిస్తే మా కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. రోజుకో కార్యక్రమం చొప్పున గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా ఉద్యమం తెలిసేలా వినూత్న రీతిలో ఈ రాజకీయ నేతలు, ఈ అధికారులు, ఈ ప్రభుత్వాల తీరును ఎండగడతాం. మా బాధేందో మేము ప్రజలకు చెప్పుకుంటాం, ప్రజా సంఘాలను కూడగడతాం. రోజుకో కార్యక్రమం చొప్పున మేము ఆందోళన బాట ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులారా మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో సద్దుమణిగేలా చూడండి. ఇంతింత వరుడింతే అన్నట్లు మేము తలుచుకుంటే ఇప్పుడు ఈ రోజు ఓన్లీ జగిత్యాల పాత్రికేయులమే ఇది నిరసన దీక్షలో కూర్చున్నాం. జగిత్యాల జిల్లాలోని 20 మండలాల పాత్రికేయులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెడతాం. మా సత్తా ఏంటో కూడా చూపిస్తాం. అయ్యా, మేము శాంతియుతంగా పోతే ఇంతే కదా అని మీరు అనుకుంటున్నారేమో. మేము ఒకసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తే పరిస్థితులు వేరేలాగా ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి. మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు అది. మేము వాస్తవంగా మాకు ప్రతి జర్నలిస్టుకు, అర్హులైన జర్నలిస్టులందరికీ 300 గజాల స్థలం ఇవ్వాల్సిన ప్రభుత్వ బాధ్యత. అయితే మేము 300 గజాల స్థలం అడుగుతలేం. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, ఇక్కడ ఉన్న భూములను బట్టి మాకు ఒక ఇల్లు కట్టుకునేందుకు కావాల్సిన స్థలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. దయచేసి మీరు జర్నలిస్టులారా, మన రాజకీయ నేతలారా, జర్నలిస్టుల పరిస్థితిని అర్థం చేసుకోండి. జర్నలిస్టుల పక్షాన నిలవండి. మేముంటేనే మీకు భవిష్యత్తు ఈ దిశగా మీరు ఆలోచన చేస్తారని, మాకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తారని కోరుతున్నాం.